హాయ్ ఎవరు వెల్కమ్ బ్యాక్ టు సనీ రివ్యూస్ నైన్. సో ఇది డే 25 రివ్యూ. సో ఆల్రెడీ మీరు నిన్న గేమ్ చూసి ఉంటారు. ఎలా జరిగిందో తెలుసు. సో నేను మీకు ముందుగానే షార్ట్లో అప్డేట్ ఇచ్చినట్టు, ఇన్స్టాలో అప్డేట్ ఇచ్చినట్టు ఎవరు విన్నారో చెప్పాను. సో రెడ్ టీమ్ విన్ అయింది. రెండు కంటైనర్ కార్డ్స్ తీసుకున్నారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఈ రోజు జరిగిన గేమ్లో జరిగిందంటే, సో వాళ్ళతో పాటు ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళతో పాటు ఇంకొక నలుగురిని సెలెక్ట్ చేసుకున్నారో. ఆ నలుగురిలో తనుజ గారిని, రీతు గారిని మరియు రాము గారిని అండ్ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఎవరు వీక్ ఉంటారు అని చెప్పేసి. సో దీంట్లో ఫస్ట్ రౌండ్లోనే మళ్ళీ సెకండ్ టాస్క్లో తనుజ గారు అండ్ సుమన్ శెట్టి అన్న ఫాల్ గేమ్ ఆడడం వల్ల బయటకు వెళ్ళిపోతారు. సో దానికి తనుజ గారు బాత్రూమ్కి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. దానికి సపోర్ట్గా రీతు గారు వెళ్ళి సపోర్ట్ చేస్తారు. దాని కూడా ఏడుస్తారు. అంటే ఐ మీన్ తీసేయడం కూడా తప్ప అంటారు. మరి గేమ్ అంటే గేమ్ కదా. సో బిగ్ బాస్ అంటే అలాగే ఉంటుంది. సో ఈ గేమ్లో కళ్యాణ్ గారు ఆడిన విధానం చాలా నచ్చింది. అండ్ విమన్ ఆడిన విధానం చాలా నచ్చింది. ఒక లెవెల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి రాకుండా ఒక లెవెల్కి వెళ్ళింది. సో ఎప్పుడెప్పుడు అని వాళ్ళకి ఏం ఎదురు చూస్తూ ఉన్నాను నేను కళ్యాణ్ గారి గురించి. సో ఈ వీక్ కళ్యాణ్ గారి వీక్ అని చెప్పాలి. సో విమానిలైనా కళ్యాణ్ అన్న రెడ్ టీమ్ వీక్ అని చెప్పాలి. సో చాలా బాగుంది వీక్. అండ్ గేమ్ కూడా బాల్ పట్టుకోవడంలో, వాళ్ళు ఆడడంలో ఆ గేమ్ పాజిటివ్. కానీ ఇక్కడ బర్నీ గారు కొంచెం నెగిటివ్ అయ్యారు కావచ్చు అనిపిస్తుంది తనుజ దగ్గర. ఎందుకంటే తనుజ గారు ఫస్ట్ ఏది ఆలోచించుకొని అరుస్తూనే ఉంటారు. సో ఆ ఫాదర్ అండ్ డాటర్ బాండ్ కొంచెం దూరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తున్నాయి. అవ్వకుండా ఉండాలని నా కోరిక. ఎందుకంటే అది మంచి బాండ్ వాళ్ళది. ఈ బిగ్ బాస్ చూస్తున్నట్టే దానికి రీజన్ అదొకటి కూడా అనిపిస్తుంది నాకు. సో ఆ అఫెక్షన్ ఆ లవ్ కేర్ బాగుంటుంది. ఎలాగో మన సంజన గారికి అండ్ ఈమాన్ గారు ఎలా ఉంటుందో ఒక మదర్ అండ్ సన్లా. సో ఈ డాక్టర్ మదర్ ఫాదర్ లాగా బాగుండేది. సో ఇలాగే ఇంకా వీళ్ళు ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. అండ్ నిన్న జరిగిన గేమ్లో మనం చూసాము ఎవరు సపోర్ట్ చేశారు. సంజన గారు రెడ్ టీమ్కి సపోర్ట్ చేయడం రాము గారికి సుమన్ శెట్టి నచ్చలేదు. హరీష్ అన్న తెలుసు కదా, చెట్లకు పొగ పెడతా ఉంటాను. సో ఈ గేమ్లో సంజన గారి ఇష్టం అది. తను ఏం చేయాలనుకుంటే తన ఇష్టం, తన స్ట్రాటజీ తనది, తను ఆడింది అట్లా. అండ్ ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే, ఆ బాల్ని లాస్ట్ శ్రీజ వేసేటప్పుడు శ్రీజ చెయ్యి పైన ఉందన్నారు, ఇమాన్ మొత్తం హోల్డ్ చేశారు. బట్ మన సంచాలక్ గారేమో, మన భరణి గారేమో ఆల్రెడీ ఇమానులు వేసేసారు, ఇమానులు కాల్ చేశారు అని చెప్పేసి అన్నారు. అది వీళ్ళకి నచ్చలేదు, బ్లూ టీం వాళ్ళకి. మరి ఎంతవరకు అది తీసుకెళ్తో తెలియదు. సో నెక్స్ట్ మీకు చెప్పినట్టే యాజ్ పర్ ప్రోమో నలుగురు సెలెక్ట్ చేస్తారు కదా, దాంట్లో ఇద్దరు మిగులుతారు. అలా నలుగురు ఉంటారు. వాళ్ళు కళ్యాణ్ గారు, రీతు గారు, ఇమానియల్ అన్న అండ్ రాము గారు. వీళ్ళని ఈ నలుగురు గేమ్లో ఏమవుతుంది అంటే, ఒకటి వేసుకుంటుంది, బెల్లు కొట్టాలి. ఎవరైతే బెల్లు కొడతారో వాళ్ళు రెయిన్ డ్యాన్స్ అయితే ఆ రెయిన్ డ్యాన్స్కి చెప్తూ ఉండాలి. సో ఎవరిని ఎలిమినేట్ చేస్తూ ఉన్నాము. అంతలోపల ఈ నలుగురు కలిసి ఒక ఐరన్ పోల్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పెట్టాలి. బట్ ఈ పోల్ జరగదు, అది చాలా బలం ఉంటుంది. కాబట్టి ఫైనల్గా అందరు 1 by 1 వెళ్ళంగా ఫస్ట్ కళ్యాణ్ని మాత్రం ఎలిమినేట్ చేస్తారు. ఎవరు? డెవన్ పవన్. ఎందుకంటే ఇదంతా రాత్రి జరిగిన గూడు పుట్టాని. ఈ గూడు పుట్టానిలో రీతు ఆల్రెడీ ముందుగానే పోగేసేసింది. వాళ్ళిద్దరు దోసాను వేయింది. సో గూడు పట్టని వేసేసింది, పోగేసింది, ఫ్రెండ్షిప్ అయింది. రాత్రి జరిగిన ఇవన్నీ, పడుకున్న మూమెంట్లో జరిగిన ఇష్యూలు ఇవన్నీ గుసగుసలాడి గతం కళ్యాణ్ పక్కన పడిపోయారు. ఎందుకంటే అక్కడ రీతి ఉంది కదా. సో ఎలాగో డిమన్ పవన్ ఆ పిచ్చుకగూడికి సంబంధించేసి వెళ్ళకి వచ్చేస్తాడు. సో ఆమెకి ఎట్లా ఫేవర్ చేయాలని చెప్పేసి ఆమెకు ఫేవర్ చేసి కళ్యాణ్ పంపిస్తాడు. సో కళ్యాణ్ అక్కడ హర్ట్ అయ్యాడు. అండ్ బర్నీ గారు మన దివ్య లిఖిత గారు ఆల్రెడీ రాముకు సపోర్ట్ చేస్తారంటే రాముకు మాట ఇచ్చారు. సో రాముకు చెప్పారు, నువ్వు క్యాప్టెన్ అవుతే మాకు బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇమానియల్కి ఆల్రెడీ క్యాప్టెన్ కంటెండర్ కాబట్టి తనము తీసేస్తారు. సో రీతుని బర్నీ గారు వచ్చేసి ఎలిమినేట్ చేసేస్తారు. సో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఎలిమినేట్ చేయడం వల్ల, ఆమె తీసేయడం వల్ల క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి కొంచెం ఫైర్గా జరిగింది. సో ఫైనల్గా ఈ 4th వీక్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ మాత్రం రామారావుతో. సో చూడాలి ఇంకా ఈరోజు జరిగే ఎపిసోడ్ మీకు మళ్ళీ పూర్తి రివ్యూ ఇస్తా కదా, దాన్ని మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగిందో, ఏం కూడా జరిగిందో. కానీ రాత్రి అడిగిన గుసగుసల ఉల్లిలో మాత్రం మొత్తం కలిపి పాపం కళ్యాణ్కి న్యాయం జరగలేదు. నా ఉద్దేశంలో కళ్యాణ్ కూడా కంటెండర్ అయ్యి ఉంటే బాగుండనే ఉంది. ఎందుకంటే ఈ వీక్ కళ్యాణ్ అండ్ హిమానియలను ఆడిన ఆట ఇంకా నాకు ఏ టీంలో కనిపించారు. బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో టీంలో నాకు ఈ రెడ్ టీం మాత్రం ఫ్లోరాగా ఉన్నారు, సపోర్ట్ చేశారు. కానీ ఈ రెడ్ టీం ఆడిన విధానం, మన కళ్యాణ్ ఆడిన విధానం, రామ్ మన తన పేరు ఇమానియల్ ఆడిన విధానం చాలా బాగా నచ్చింది. సో వీళ్ళు గెలవాలి అని నాకు ఉండేది. సో వాళ్ళు ఇద్దరు టీంని బయటకు పంపించేశారు. ఫైనల్గా రాముని కంటెండర్ ఫైనల్ క్యాప్టెన్ చేశారు. కాబట్టి చూద్దాం, ఈ రివ్యూ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. సో అలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడీని ఫాలో అవుతుండండి, యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, టేక్ కేర్.